నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే గంజాయి మామ వికృత చేష్టలు పెరిగిపోతూ వస్తున్నాయి. ఇటీవల కాలంలోనే దాదాపు తెనాలి గంజాయి యువకులకి సపోర్ట్ చేస్తూ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నిజంగా ఆ యొక్క యువకుడిని కొట్టినట్టుగా రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారిని తంతారా అని మాట్లాడు. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే ఒక చిన్న పిల్లవాడి సైకిల్ తీసుకొని సైకోలు వీరంగం చేస్తూ ఆ సైకిల్ని ధ్వంసం చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఇదే కాకుండా కర్నూలుకి సంబంధించి ఒక పెళ్లి బృందాన్ని పైన వైసీపీ చేసిన దాడులు కూడా మనం చూస్తున్నాం. అయితే జగన్ ప్లాన్ 2.0 మొదలుపెట్టాడా? మొత్తానికి ఇలా దాడులు చేసి శాంతి భద్రతలు పూర్తిగా విఘాతం కలిగించి కూటమి ప్రభుత్వానికి చెడు పేరు తీసుకురావాలని చెప్పి చూస్తున్నాడా? మొత్తానికి జగన్ వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇతని వ్యూహం మనం రాప్తాడులోనే చూసాం. ఆ రోజున కూడా వాళ్ళు అదే సృష్టించి మరి అక్కడ ఏం చెప్పారంటే పోలీసుల వైఫల్యం. మరి కూటమి ప్రభుత్వం ఎవరైతే హోమ్ మినిస్టర్ అనిత గారు సరైన సెక్యూరిటీ పంపించలేదు, ఇక్కడ అసలు పోలీసులే లేరు, మా మీద మీరు కక్షపూరితమైన రాజకీయం చేస్తున్నారని చెప్పి మాట్లాడారు. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. 2.0 జగన్మోహన్ రెడ్డి సైకో బ్యాచ్ అంటే నిదర్శనం ఈ రోజున కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. మరి రాబోయే ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయో మరి వాటిల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. కఠినమైన చర్యలు తీసుకొని చాలా జాగ్రత్తగా వీళ్ళు చేసే ఈ సైకో రాజకీయం ఏదైతే ఉందో దాని నుంచి ప్రజలను ముందు కాపాడుకోవాలి. ఈరోజు చూసాం పెళ్లి బృందం ఎంత వాళ్ళు ఎన్నో కళలతోటి అంగరంగ వైభవంగా గుర్తుండిపోయే విధంగా, అసలు పెళ్ళంటే మనం గుర్తుండిపోయేటట్లు చేసుకుంటారు ఎవరైనా, అట్లాంటి దాన్ని సైకో బ్యాచ్ చేసింది ఏంటి? కేవలం టీడీపీ అభిమానంతో వాళ్ళు అభిమానులుగా ఉండి ఆ పాటలు పెట్టుకున్న పాపానికి రాళ్లతో దాడి, ఫ్యాను రెక్కలతో దాడి. ఏ విధంగా చూడాలి వీళ్ళని? జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. మరి ఆయన కూడా అంతే కదండి, బాబాయిని కొట్టాడు, కన్న తండ్రి మీద దాడి చేయబోయాడు, తినే కంచంతోనే కొట్టబోయాడు. ఈ రోజున తల్లికి చెల్లికి కూడా మరి ఎట్లాంటి నా ప్రేమ చచ్చిపోయింది ఆస్తి వల్ల అని చెప్తున్నాడు. మరి మీరు రాజకీయాల్లోకి వస్తా ఉంటున్నారు, అందుకని మీ మీద నాకు ప్రేమ లేదు, నేను ఒక్కడిని రాజకీయాలు ఉండాలని. మరి అలాంటి వ్యక్తి అతనితో పాటు ఉండే కార్యకర్తలకు ఏం చెప్తాడంటే ఇదే చెప్తాడు. మరి అదేవిధంగా సైకిల్, ఆ పాప మా చిన్న పిల్లవాడు సైకిల్ దొక్కుంటూ వెళుతుంటే వాడి దగ్గర నుంచి లాక్కోవటం, మరి గాల్లో గిరాగిరా తిప్పేసి నేలకేసి కొట్టి వాళ్ళంతా కూడా దాన్ని ధ్వంసం చేశారు. మరి వెంటనే అక్కడ స్థానిక నాయకులకి మరి లోకేష్ గారు ఫోన్ చేసి ఆ బాబుకి కొత్త సైకిల్ కొనివ్వండి అని చెప్పటం. మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏంటి? వీళ్ళు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలి వీళ్ళ నుంచి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తూ ఒకవైపు సంక్షేమం, ఒకవైపు వీళ్ళ సంక్షోభం ఏ విధంగా చూడాలి, ఎన్ని విధాలుగా రక్షించుకోవాలి. మరి ఈ రోజున డిఎస్సి దగ్గర నుంచి మరి నిరుద్యోగులు ఉద్యోగ వృద్ధి దగ్గర నుంచి రాష్ట్రంలో మరి ఏ కంపెనీలు తీసుకురావాలి, ఎవరితో మనం ఈ రోజున టైఅప్ అవ్వాలనేది ఆలోచించుకుంటూ అమరావతిని ఒకవైపు ముందుకు పోనిస్తూ పోలవరాన్ని నిర్మించుకుంటూ ఎన్ని రకాలుగా కృషి చేస్తూ వస్తుంటే ఈ సైకో బ్యాచ్ అంతా మరి గంజాయి, మరి జగన్మోహన్ రెడ్డి గంజాయి మామ అని చెప్పేసి అందరూ పిలుస్తున్నారు. ఈ రోజున ఎందుకు పిలుస్తున్నారంటే ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి పిలుస్తున్నారు. ఎన్ని విధాలుగా ఈ రోజున అక్కడ కూడా ఉన్న దళితులు పేర్ని నాని, రజని, ఎవరైతే లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళందరూ కూడా వెళ్ళారో సపోర్ట్గా స్థానికులంతా కూడా దాడికి దిగబడ్డారు. ఎందుకు మీరు ఈ విధంగా సపోర్ట్ చేయడానికి వచ్చారు గంజాయి బ్యాచ్కి అని. మరి ఎందుకు ఈ విధంగా అక్కడ స్థానికులే అడుగుతున్నప్పుడు మీరు ఎక్కడి నుంచో ఏం చేద్దామని ఎవరిని పరామర్శిద్దామని వెళ్ళారు? ఆ గంజాయి బ్యాచ్ చేస్తున్న పనులేంటి, వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలు ఏంటి అంటే గతంలో వాళ్ళు చేసినవన్నీ కూడా ఈ రోజున ఎన్ని విధాలుగా రీల్స్ రూపంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకటా రెండా? ఎంత దారుణం! ఒక ఆడపిల్లని అసలు ఆ అమ్మాయి రూపురేఖలు లేకుండా కొట్టారు. ఈ రోజున ఆ అమ్మాయి ఫోటో సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. మరి ఈ రోజున ఆ అమ్మాయి బాధితురాలుగా ఉంది. మరి ఆ అమ్మాయిని ఎవరు పరామర్శిస్తారు? ఎవరు ఆ అమ్మాయి బాగోగులు చూసుకుంటారు? ఆ అమ్మాయి ఎప్పుడు కోలుకోవాలి? ఎవరి వల్ల ఆ అమ్మాయి ఈ విధంగా తయారైందంటే ఈ గంజాయి బ్యాచ్ వల్ల. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా 2.0 అంటే ఏంటి అంటే ఈ రోజున ఈ విధంగా పెళ్లి బృందాల మీద దాడి చేయటం, చిన్నపిల్లలు ఆడుకునే సైకిల్ తీసి ధ్వంసం చేయటం, మరి గంజాయి బ్యాచ్ ఏ విధంగా కూడా సాక్షాత్తు శాంతి భద్రతలను కాపాడే పోలీసుల మీదే వీళ్ళు కత్తులతో దాడి చేయటం. అంటే ఇంకా భయం ఎక్కడుంది? వీళ్ళు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. గంజాయి బ్యాచ్కి అదేవిధంగా ఇట్లాంటి రౌడీలకి ఇలాంటి వాళ్ళకి మాత్రమే నేను సపోర్ట్ చేస్తాను. సొంత బాబాయిని నరికి చంపి జగన్మోహన్ రెడ్డి గారు నారాసుర రక్త చరిత్రని ఏ విధంగా చూపించారో ఈ రోజున అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా చూడాలని చెప్పి కేసులు ఉంటని మాట్లాడుతున్నారు. ఎవరు పెట్టిన కేసులు? అన్యాయంగా అక్రమంగా కనీసం ఎఫ్ఐఆర్ కూడా రాయకుండా ఈ రోజు కూడా ఒక్క సాక్ష్యం కూడా లేకుండా
మరి మీరు కదా అవన్నీ సృష్టించారు ఆ రోజున. ఆ కేసులని అంగళ్ళ రాళ్ళదాడి ఎవరు చేయించారు? ఎవరి మీద కేసు పెట్టారు తిరిగి మీరు? మరి ఈ విధంగా చూసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒక సైకో. మరి ఇట్లాంటి గంజాయి మామ ఇట్లాంటివే చేస్తాడు, ఇట్లాంటి పిల్ల సైకోల్ని పెంచి పోషిస్తాడు. 2.0 గంజాయి మామ అంటే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి వికృత చేష్టలు, ప్రజలను ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద దాడులు చేయటం, పరామర్శకు వెళ్ళటం, కులం కార్డులు వేసుకోవటం, ఇదే కనిపిస్తుంది. అయితే తెనాలికి సంబంధించి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఒక వ్యక్తి ఉరి వేసుకొని చనిపోయాడు అంటూ వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో మొన్న ఒక వార్త హల్చల్ చేసింది. చాలా రోజులుగా ఒక గ్యాప్ అయితే వచ్చింది, ఎక్కడ ఒక శవం దొరుకుతం లేదు. లేదా వీళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా వీళ్ళకి సంబంధించిన నేతలు కావచ్చు, లేదా ఇప్పుడు గంజాయి బ్యాచ్కి ఎవరైతే సపోర్ట్ ఇచ్చారో జగన్, వాళ్ళ ముగ్గురులో ఒక వ్యక్తి కూడా కనీసం అంటే ఏదైతే రోడ్డు మీద కొట్టినందుకు తను చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోయి తను ఉరేసుకొని చనిపోయాడు అన్నట్టు ఒక వార్త అయితే రాశారు. కానీ అది ఫేక్ అని తర్వాత తెలిసింది. సో ఈరోజు జగన్ నిజంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ వార్త గురించి ఎందుకు మాట్లాడలేదు? దీని వెనక ఏదో పెద్ద వ్యూహం ఉందా అంటే ఏమంటారు? ఎందుకంటే ఖచ్చితంగా ఎవరో ఒకరిని చంపి మళ్ళీ సేమ్ బాబాయ్కి సంబంధించినటువంటి ఒక కథనే మళ్ళీ అల్లాలని చూస్తున్నాడా జగన్ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మనం జులై సినిమాలో చూడొచ్చు. హీరోని చనిపోయినట్టుగా సృష్టించి నిజంగానే చనిపోయాడు అతను అని చెప్పేసి అక్కడ సీన్ క్రియేట్ చేస్తారు. అదే విధంగా వీళ్ళు కూడా అక్కడంటే సినిమా, ఇది నిజ జీవితం. ఎవరి జీవితాలతో వీళ్ళు ఆటలాడాలనుకుంటున్నారు, రాజకీయ చదరంగం చేయాలనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డికి అలవాటే ఇలాంటివన్నీ కూడా. చంపేయటమే మా పని, చంపి దాన్ని ఎదుటి వాళ్ళ మీద వేసేసి మరి దాంతో మేము కుల రాజకీయం చేస్తాం. ఆ శవాలని సింహాసనాలుగా చేసుకొని దాని మీద నేను రాజకీయంగా ఏ విధంగా సీఎం హోదాలో కూర్చోవాలనుకుంటున్నాననేది మనం చూసాం. మరి అలాంటి వ్యక్తి ఈ చనిపోయాడు అని చెప్పేసి ఒక ఫేక్ని ఏ విధంగా న్యూస్ క్రియేట్ చేశారంటే, వీళ్ళ ఏదైతే సాక్షి పత్రిక ఉందో అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం. మరి దానిలోనే ఇంకా ఎవరు కూడా మనం చూసాం ఈ రోజున సోషల్ మీడియా ఎవ్వరు కూడా అక్కడ ఎవ్వరూ లేరు. తెనాల్లో ఒక సాక్షి ఛానల్ మాత్రమే ఉంది. ఎవరైతే ఈ గంజాయి బ్యాచ్ వాళ్ళ తల్లిని ప్రశ్నిస్తున్నప్పుడు ఆమె చెప్తుంది, పోలీసులకు డబ్బులు ఇచ్చాం మా పిల్లలకు టిఫిన్ పెట్టమని, వాళ్లే తిన్నారంట, మా పిల్లలకు పెట్టలేదంట. ఈ విధంగా మాట్లాడుతున్న విధానం వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చిన వీళ్ళు. మరి వీళ్ళంతా కలిసి ఏం చెప్తారు అంటే, వీళ్ళు ఖచ్చితంగా ఎవరినైనా సరే వాళ్ళకి ప్రాణహాని ఉంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి కుట్రే. ఎందుకంటే కదా ఇప్పుడు మనం అర్థమవుతుంది ఏంటి అంటే, ఇక్కడ అతను చనిపోయాడని చెప్పింది ఎవరు పత్రిక రాస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి పత్రికే. మరి ఈ రోజున అతను బాగానే ఉన్నాడు, కేవలం ఏదో కుల రాజకీయం తీసుకురావటం కోసం, లేకపోతే అతను ఏదైనా షై ఫీల్ అయిపోయి ఏదైతే తట్టుకోలేక చనిపోయాడు అక్కడ జరిగిన దాన్ని అని చెప్పేసి క్రియేట్ చేయటం కోసం. మరి ఇతను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే శవాల రాజకీయం, శవాలంటే రాబందులా వాలిపోతాడు. మరి ఆ శవ రాజకీయాలు నాకు బాగా కలిసి వస్తున్నాయి కాబట్టి అట్లాంటి రాజకీయమే నేను చేస్తానని చెప్పేసి ఇతను చెప్తున్నట్లే కనిపిస్తుంది మనకి ఇక్కడ. అయితే గతంలో మనం చూసుకుంటే తండ్రి చనిపోవడంతో శవ రాజకీయాలు చేస్తూ శవాన్ని పక్కన పెట్టి సంతక సేకరణ చేసిన తర్వాత కూడా సోనియా గాంధీ గారు ఒప్పుకోకపోవడం వల్ల పార్టీ పెట్టుకోవడం జరిగింది. అదొక లాభం అనుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే పార్టీ పెట్టిన తర్వాత ప్రజలెవరు కూడా ఆదరించిన తర్వాత బాబాయ్ హత్య చేసి బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకొని సీఎం అయినటువంటి పరిస్థితి చూస్తాం. సో మళ్ళీ ఇప్పుడు ఏదన్నా ఒక బలమైనటువంటి ఒక శవం దొరికితే దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాడా? ఎందుకంటే 2019-24 అయిపోయే టైంకి గీతాంజలి అనేటి ఒక మహిళని కూడా ట్రైన్లోంచి తోసి చంపింది ఎవరో కూడా తెలియకుండా దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం పైన వేసి, అంటే అప్పటికి ఇంకా కూటమి ఏర్పడిన తర్వాత కూటమి పైన నా నెపం తోసి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని చెప్పి, అదిగాక మళ్ళీ 24లో కూడా తనే సీఎం కావాలని చెప్పి కోరుకున్నాడు. సో అలాంటి రాజకీయాలు మళ్ళీ చేయబోతున్నాడా? ఖచ్చితంగా ఏదో ఒక శవం లేయబోతుంది అతి తొందరలో అంటే ఏం చెప్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి కేసు చూసాం. అక్కడ డ్రామా సక్సెస్ అయ్యి అది సక్సెస్ అయ్యి అతను అప్పుడు సీఎం అయ్యాడు. కానీ గులకరాయి మరి అది బూమరాంగ్ అయింది. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ చూస్తున్నారు, ఇతను చూపిస్తున్న సినిమాలు ఏమైతే ఉన్నాయో ఆ సినిమాలన్నీ చూస్తున్నారు. సేమ్ స్క్రిప్టు, సేమ్ రైటరు, అంత డైరెక్షన్, స్క్రీన్ ప్లే అంతా కనిపిస్తూ ఉంది. మరి ఇవన్నీ చూసిన తర్వాత పదే పదే ఒకే సినిమా చూడలేరు కదా జనాలు. జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలు, సొంత చెల్లి వైఎస్ సునీత గారు కూడా చెప్పారు, అన్న అబద్ధాలు కూడా ఎక్కువ రోజులు ఎవరు నమ్మరన్నా వదిలేయిక అని చెప్పింది. ఎందుకంటే ఆయన రోజు గులకరాయి స్టిక్కర్ పెట్టుకున్నాడు. అది పెట్టుకుంటే బ్యాండేజ్ చెప్పింది ఎక్కువ రోజులు పెట్టుకుంటే అది అక్కడ సెప్టిక్ అవుతుంది, నేను ఒక డాక్టర్గా చెప్తున్నానని. అప్పుడే అర్థమైపోయింది అతనికి దెబ్బ తగలలేదు, కనీసం ఆ గాయానికి సంబంధించి చిన్న ఆనవాళ్ళు కూడా లేదు. మరి ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి శవ రాజకీయాలు, కుల రాజకీయాలు,
దరిద్రమైన ఈ ఫ్యామిలీలో కూడా అతను రాజకీయాలు చేస్తున్నాడు. మరి ఈ వ్యక్తి ఈ కుటుంబ రాజకీయాలకు సంబంధించిన రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇక మీదట జగన్మోహన్ రెడ్డి సినిమా ఆడదు. కాబట్టి 2.0 చూపిద్దాం అనుకున్నావు, దానికి కూడా ప్రజలు తిరగబడతారు. ప్రజలు తిరగబడితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున 11 అని చెప్పుకుంటున్నాడు కదా, 11వ ఎమ్మెల్యేగా ఉన్న ఈయన ఈసారి ఆ 11 కాదు కదా, కనీసం జెండా పట్టేవాడు కట్టేవాడు కూడా ఉండడు అనేది ఈ రోజున ప్రజలు గట్టిగా చెప్తున్నారు. కాబట్టి మీరు ఇట్లాంటివన్నీ కూడా విరమించేసుకొని మరి మీకేదైతే అక్కడ బ్యారేజ్ రెడీ చేశారో ఆ బ్యారక్కి వెళ్ళటానికి రెడీగా ఉండండి ఈ జైలుకి అని చెప్పి ప్రజలైతే ఖచ్చితంగా చెప్తున్నారు. అదే కాక ఈ మధ్య కాలంలో చూసుకుంటే 2019-24 దాకా ఒక స్కామ్ కాదు, లిక్కర్ కాదు, మైనింగ్ కాదు, ఆఖరికి చిన్నపిల్లలు తినే చిక్కి కవర్లు కావచ్చు, అదేవిధంగా బియ్యం సంచులు కావచ్చు, బియ్యం కావచ్చు, ప్రతిదీ స్కామే. సో స్కామ్లో ఎంతెంత ప్రభుత్వానికి రావాల్సి ఉంది, ఎంత ప్రజలు నష్టపోయారో తెలుసుకొని దీని మీదే ప్రజలే తిరగబడబోతున్నారు, ఖచ్చితంగా ప్రజలే దాడి చేయబోతున్నారు వైసీపీ నేతలపైన కూడా వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఇందాక చూసాం మనం, పేర్ని నాని పైన కావచ్చు, అదేవిధంగా విడుదల రజనీ వీళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. సో దీన్ని ఎలా చూడాలండి? అక్కడ ఉన్న ఈ రోజున ప్రజల్లో చైతన్యం వచ్చింది, ఏం జరుగుతుంది. ఈ రోజు నిన్న రేషన్ సంబంధించిన షాపుల గురించే చూసాం. మరి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో దాని గురించి వీళ్ళు నీచంగా పోస్టులు పెట్టి ప్రజలను ఏ విధంగానైనా సరే ఇట్లాంటివన్నీ కూడా లేకుండా చేద్దాం, నేను చేసిందే కరెక్ట్ అనేది చేయాలని చెప్పి చూశాడు. కానీ నిన్న ఎన్ని వేల మంది ఎన్ని లక్షల కుటుంబాలు తీసుకున్నాయి ఒకే రోజు. అంటే వీళ్ళు ఒక్కరోజు ఆ వ్యాన్ వేసుకొని రావటం, ఏదో ఒకసారి హారన్ కొట్టడం, వచ్చారా తీసుకున్నారా తీసుకున్నట్లే, లేకపోతే వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ 15 రోజులు మనకు ఉదయం నుంచి సాయంత్రం వరకు వీళ్ళు అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా అవసరమైతే బియ్యం తీసుకోండి, లేకపోతే డబ్బులు తీసుకోండి అని కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పారు. మరి ఇన్ని విధాలుగా వీళ్ళకి హెల్ప్ అవుతున్నప్పుడు అదేవిధంగా అక్కడ ఏమేమి అన్నీ కూడా మనం చూస్తే ప్రొవిజన్స్ అన్నీ కూడా ఏమేమి మనకు అందుబాటులో ఉన్నాయి. అక్కడ కందిపప్పు కానివ్వండి, గోధుమ పిండి, నూనె, రకరకాలుగా. మరి అక్కడున్న వ్యాన్కు డబ్బులు, దాని మెయింటెనెన్స్, డ్రైవరు, ఇన్ని విధాలుగా దానికి ఉండే ఖర్చు మరి ప్రజలకు అందుతున్నాయా అంటే మరి ప్రజలకు ఎవరికి కూడా అందని పరిస్థితి. ఈ రోజున వీళ్ళు నిన్న ఒక పేపర్లో వాళ్ళ ఛానల్లో ఒకటి చెప్పారు, చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు బాలింతలు, మరి అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్, ముసలి వాళ్ళని. కానీ పదే మళ్ళీ కూడా నారదెండ్ల మనోహర్ గారు చెప్పారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఏంటి అంటే మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాము, ఎవరికైతే ఆరోగ్యం బాగోదో మరి ముసలి వాళ్ళకి, అదేవిధంగా వీళ్ళు చెప్తున్న వీళ్ళు డ్రామాలు వేస్తున్నా మరి ఎవరైతే బాలింతలు కానివ్వండి, చిన్నపిల్లల తల్లులు, మరి అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్, ఇంకా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, ఇంట్లో మగ మనిషి ఎవరికైనా వాళ్ళు హెల్పర్ లేనప్పుడు ఖచ్చితంగా మేము ఇంటికి తీసుకొచ్చి ఇస్తాము అని చెప్పి పదే కూటమి ప్రభుత్వం చెప్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు ఈ విధంగా చూస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం. మరి వీళ్ళు ప్రతి ఒక్కటి నేను 2.0 అని అంటున్నాడు. ఈ రోజున ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకించి ఎన్ని లక్షల కుటుంబాలు, దాదాపుగా ఒకే రోజు 18 లక్షల కుటుంబాలు మరి రేషన్ తీసుకోవటం జరిగింది. మరి ప్రజల్లో ఒక చైతన్యం ఏంటంటే గతంలో జరిగిందేంటి, ఇప్పుడు జరుగుతుందేంటి అనేది ఒక క్యాలిక్యులేషన్కి వాళ్ళు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు ఆడిన నాటకాలు, ఇదివరకు జనాల్లో ఏదైతే ఇతను తీసుకొద్దామని చూశాడో అట్లాంటివన్నీ కూడా పోయి ఈ రోజున చైతన్యవంతంగా వాళ్ళు ఆలోచించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ గంజాయి మామ నీ ఏదైతే నాటకం ఉందో నీ జగన్ నాటకం ఇంతటితో శుభం కార్డు పడిపోతుందని చెప్పేసి ప్రజలైతే రెడీగా ఉన్నారు చెప్పడానికి. ఇందాక ఏదైతే వాళ్ళకి చూసాం దేహశుద్ధి చేస్తున్నట్లుగా అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి కూడా డైరెక్ట్గా కోడికత్తి డ్రామాలు లాంటివి కాకుండా ప్రజలే దేహశుద్ధి చేస్తారు. నిన్న ఒక ఏదైతే వీళ్ళకి అతి దగ్గరగా ఉండే వ్యక్తి ఒక సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక వీడియో చేసినప్పుడు దాని కింద కొన్ని కామెంట్లు, అన్న దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని తెనాలి రావద్దని చెప్పు, వైఎస్ఆర్సీపీ పార్టీ పరువు పోతుంది, మన కొంతో ఇంతో ఉన్నదంతా కూడా ప్రజల్లోంచి పోతుంది అని చెప్పేసి అతను ఎవరో వేడుకుంటున్నాడు. అట్లా కొంతమంది చెప్పటం జరుగుతుంది. ఏ విధంగా ఉంది మరి సొంత పార్టీ వాళ్ళు కూడా ఏ విధంగా ఈ రోజున వ్యతిరేకిస్తున్నారు మీరు చేసే పనులు అంటే మరి వాళ్ళు పెట్టిన మెసేజ్లు అలా ఉన్నాయి. మరి ఇలాంటి వ్యక్తులు మీ పార్టీ వాళ్ళు కూడా మీరు చేసేవి కొన్ని సపోర్ట్ చేయట్లేదంటే ఇంకా ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళలో ఏ విధంగా చైతన్యం వచ్చిందంటే అతి త్వరలో మరి మీరు చేసిన పనులన్నీ ఏవైతే ఉన్నాయో ప్రజలకు హాని చేసినవి కానివ్వండి, వాళ్ళ దగ్గర కొళ్ళగొట్టినవి కానివ్వండి, మరి మద్యం మాఫియా అనేది అంతిమ లబ్ధిదారుడు ఎవరు అంటే JR-BR అని పడుతుంది. వాళ్ళిద్దరు మరి వెళతారా జైలు కంటే ప్రజలందరూ కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు.
సో చూద్దామండి ఖచ్చితంగా గాంజా మామ ఎవరైతే ఉన్నారో ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, నిజంగా గాంజా మామ ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నాడు, నిజంగా శవాలు ఏమన్నా మళ్ళీ చూడబోతున్నారంటే అవుననే సమాధానం వస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.